అస్సలం అయికు రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్తే. అయితే చాలా మంది యువకుల అంగస్తంభన జరుగుతలేదు, వీర్య కణాలు పెరుగుతలేవు, పిల్లలు అయితలేరు. ఎంతోమందికి మందు పోసిన నేను ఈ జగిత్యాల, లక్ష్మీపురం కానీ, మల్లన్నపేట కానీ, జాగిరికొండపూర్ కానీ, మేడిపల్లి కానీ, రైకల్ కానీ, జగిత్యాల చాలా మందికి ఫోన్ చెప్పి పిల్లలు కాక మందు పోసిన వాళ్ళు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా హాస్పిటల్ పంట తిరిగిర్రు. మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు అయ్యారు. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఎవరైనా పిల్లలు కాకపోతే నాకు ఫోన్ చేయర్రి, మా భార్య నంబర్ కూడా ఇస్తాను, మీకు ఉచితంగా 3 రోజులు మందు పోస్తాం. ఏం లేదు, పథ్యం అంటే ఎల్లిపాయ కారంతో తినాలి ఒక 3 రోజులు అంతే. దాని తర్వాత సొరకాయ కూరతో 1 రోజు, బీరకాయ కూరతో 1 రోజు. ఎంతోమందికి పోసిన అందరికి పిల్లలు అయ్యారు. కొండపూర్లో వాళ్ళకైతే అవలాడోళ్ళు పుట్టిర్రు, వాళ్ళు 10 ఏళ్ళు తిరిగిర్రు. పాపం ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. ఏదైనా మూలికలు అవసరం ఉంటే ఒక ₹1000 ఖర్చు అవుతాయి నెలకు, అంతే తప్ప అది కూడా తీవ్రంగా ఉంటే. పీసీఓడి ఉంటే ఒక 8 నెలలు పీసీఓడి పోయినాక పిల్లల మందు వస్తాం. అట్లా ఎంతోమంది పోసిన వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. కావాలి వాళ్ళని అడిగితే, మీరు అడుగుతానంటే ప్రూఫ్ కొరకు ఇస్తాను. అయితే చాలామంది మొగోళ్ళకు వీర్య కణాల లోపం, పిల్లలు కావటం లేదు, టైమింగ్ పెరుగుతలేదు, అంగం మెత్తబడుతుంది. దీనికి అన్నిటికీ ఒకటే మందు, మంచి మందు సఫేద్ ముస్లిం దొరుకుతుంది. సఫేద్ ముస్లి, సాలం పంజా, ఏనుగు పల్లేరు, శతావరి, రత్నపురుష, నాగూరి, కండ చక్కెర, దూలదుండి గింజలు శుద్ధి చేసుకోవాలి పాలల్లో, పౌడర్ దొరుకుతుంది. ఏనుగు పల్లేరు కూడా పాలల్లో శుద్ధి చేసుకోవాలి. అశ్వగంధ, ఇట్లా మూలికలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని చాలా రేటు ఉంటుంది. సాలం పంజా 100 గ్రాములు అయితే 1800, దాదాపు ఒక 4000 దాకా ఖర్చు వస్తుంది. ఇవన్నీ పౌడర్లు తయారు చేసుకొని ఆవు పాలల్లనే ఉదయకాలం బ్రహ్మముహూర్త సమయంలో ఒక సగం చెంచా, చాయ్ చెంచా ఉంటుంది కదా చిన్నది, సగం చెంచా పాలల్లో కలుపుకొని తాగాలి. సాయంత్రం గోరువెచ్చని పాలల్లో ఒక సగం చెంచా తాగితే మీకు వీర్య కణాలు పెరుగుతాయి, అంగస్తంభన జరుగుతుంది, శుక్ల కణాలు పెరుగుతాయి మిలియన్ల కొద్ది. మంచి యోగం ఇది, ఇవి చేసుకోర్రి. ఇది అతి పురాతనమైన యోగం. అలా మీకు నీలతాళి గడ్డలు దొరికినా కలుపుకోర్రి, మగసిర గడ్డలు దొరికినా కలుపుకోర్రి, మగలింగ చెక్క దొరికినా కలుపుకోర్రి. ఈ మగలింగ చెక్క దొరుకుతలేదు, అంత కానగాకు చెక్కను మగలింగ చెక్కని చూపెడతారు, నమ్మద్దు. ఇట్లా ఇవి అన్నీ కలుపుకొని సగం చెంచా ఉదయం, సగం చెంచా సాయంత్రం పాలల్లో తాగుతూ ఉంటే 1 మండలం వరకు అయితే శ్రీజోలికి పోవద్దు. బాయిలర్ కోడి గుడ్లు, చింతపులుసు, ఇట్లా పుల్లటి పదార్థాలు వాడద్దు. మేకకూర వాడండి, మేకపోతు మేకకూర ఏం కాదు. కూరగాయలు ఎక్కువ తినే ప్రయత్నం చేయర్రి. జంక్ ఫుడ్ వద్దు, బయటిది జంక్ ఫుడ్ ఏది ముట్టద్దు. ఇంకొకటి ఏంటంటే సైంధవ లవణం అని అందరూ బజార్లకు వెళ్ళి తెచ్చుకుంటారు. సైంధవ లవణాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి కూడా పెడతాను. 5 రకాల లవణాలు ఉంటాయి, పంచలవణాలు.
సైంధవ లవణం అంటే ఈ షాపులలో దొరుకుతుంది సైంధవ లవణం. అది ఇది శుద్ధి చేయని సైంధవ లవణం. ఇది రాళ్ళ లెక్క ఉంటుంది. అయితే 5 రకాల ఉప్పులు ఉంటాయి, పంచలవణాలు. సైంధవ లవణం, సవచ్చ లవణం, వీడ లవణం, కాచ లవణం, సముద్ర లవణం. ఈ 5 రకాల లవణాలు ఉంటాయి. ఈ లవణాలు కూడా మంచిగా శుద్ధి చేసుకోవాలి. థైరాయిడ్ రాదు మనకు. ఇవన్నీ కెమికల్ ఉప్పులు అయిపోయినాయి. ఈ లవణాలు అన్నీ 5 రకాల లవణాలు పెడతాను. ఇది అన్ని రకాల జబ్బులకు ఇంతకుముందు వీడియో పెట్టిన, అంగస్తంభన గురించి కానీ ప్రతిదాని గురించి. ఈ వీడియో మీకు నచ్చితే, నేను ఏది దాచుకోను, నాకు ఏది అవసరం లేదు. నా తర్వాత ఎవరు లేరు వారసులు అనేది. అయితే దాచుకుంటా కానీ నేరస్తుండే, నేను తప్పులో పడతాను, నాకు నరకమే. నేను ఏది దాయను, అన్నీ ఏ వీడియో పెట్టినా పర్ఫెక్ట్గా పెడతా, కడుపులో ఏది దాచుకోను. మీకు నచ్చితే షేర్ చేయరు 10 మందికి. వారసుడు అంటే నా పిల్లాడు వేరే కాడ జాబ్ చేస్తాడు, ఇంట్రెస్ట్ లేదు, ఇక నాతోనే ఖతం. ఇవన్నీ హోటల్ తిండి, అండకరి, సాదకరి, షుర్మాల్, దిల్ ఖుష్, క్రీమ్ బండ్, బౌనర్, పేస్ట్రీ, కవర్ కేక్, సులేస్ కేక్, పలంగ్ కేక్, రవా బిస్కెట్, నాన్ ఖదాయి, అది ఫాస్ట్ ఫుడ్ ఐటమ్, జీరా రైస్ అని, వెజ్ రైస్ అని, చికెన్ నూడిల్స్ అని, మంచూరియా అని, ఈ పానీపూరి అని, ఇవన్నీ ఇవన్నీ ఐటమ్స్ ఇట్స్ పెట్టి మంచిగా ఇంట్లో అరకెలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు ఒక పూటన తిని, లేదా జొన్నమ్మలి, గట్క ఇలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాం 100 ఏళ్ళ దాకా. మన తాత ముత్తాతలు అవే తిన్నారు. ఏ సిల్వర్ గంజులు వాడకూర్రి, అది కుండలలో అండుకోర్రి, లేకపోతే స్టీల్ పాత్రలలో సిల్వర్ కుండలు అండిన తర్వాత స్టీల్లో తీసుకోర్రి. మీకు ఇష్టం లేకపోతే స్టీల్లో ఉంచుకోర్రి. ఏది ఫ్రిడ్జ్లో పెట్టద్దు. అంగూర్లు, సేపులు, అరటిపళ్ళు ఏదైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు. చెట్టుకు దానికి కనెక్షన్ ఉంటుంది. ఏ పండు తెచ్చినా కానీ తినేయాలి. మిగిలిపోయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుర్రి, అమృతం విషంగా మారుతుంది. దయచేసి అర్థం చేసుకోర్రి. మీకు నచ్చితే వీడియో షేర్ చేయర్రి. ఇప్పుడు అందరికీ ఆడపిల్లలకు అందరికీ థైరాయిడ్, పీసీఓడి అంటే నీటి బుడగలు వస్తున్నాయి. తిండి మంచిగా లేక, శారీరక శ్రమ లేదు, యోగా లేదు, ధ్యానం లేదు, ఎక్సర్సైజ్ లేదు, తిండి మంచిగా లేదు. అందుకొరకే ఇవన్నీ రోగాలు. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, బోన్ క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, లోడింగ్ అవుతుంది, అన్లోడింగ్ అవుతా లేదు, కోలాన్ క్యాన్సర్ వస్తుంది, మలబద్ధకం ఉంటుంది, మల విసర్జన సాపిగా జరుగుతలేదు. ఈ మూలికలు అద్భుతాలు సృష్టిస్తాయి. ఈ మూలికల మర్మం సైన్స్కు చిక్కది. అనాథకు తెలుసు అమ్మ విలువ, దళిద్రానికి తెలుసు డబ్బు విలువ, ఆకలికి తెలుసు అన్నం విలువ, పేదోనికి తెలుసు మూలిక విలువ. లేనిపోని క్యాన్సర్ వస్తుంది. నూనె కూడా మంచిగా లేదు. కట్టెగానుగుల వెనకట మనవులు పట్టించుకున్నారు, అదే నూనె పట్టించుకోవాలి. పల్లీలు తీసుకుపోయి, నువ్వులు తీసుకుపోయి పట్టించుకోర్రి. ఇంకోటి ఏంటంటే నూనె మంచిగా లేవు వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ వాల్స్ జామ్ అవుతుంది. పేదోడు ఎక్కడి నుంచి చేస్తాడు పైసలు? హార్ట్ ప్రాబ్లం రావద్దు జీవితంలో. జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే అశ్వగంధ శుద్ధి చేసింది ఒక 100 గ్రాములు. తెల్లమద్ది చెక్క అంటారు, అర్జున్కి చాలు. తెల్లమద్ది చెక్క పౌడర్ 100 గ్రాములు. తెల్లమద్ది చెక్కను కూడా పాలలో శుద్ధి చేసుకోవాలి. 100 గ్రాములు. వసకొమ్ములు 20 గ్రాములు. సొంటి 20 గ్రాములు. జీవితంలో మీకు హార్ట్ ప్రాబ్లం రాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది. మల విసర్జన సాపిగా జరుగుతుంది. పొద్దుగాల 4-5 గంటలకే పోతారు కాలకృత్యాలకు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకే గడగడ అంటుంది. రోజు పొద్దుగాల ఒక సగం చెంచా, ఒక గిలాసు నీళ్ళు వేసి కషాయం కాల్చి పొద్దుగాల తాగొచ్చు. సాయంత్రం ఒక సగం చెంచా, గిలాసు నీళ్ళు. ఒక 15 రోజులు, ఒక నెల అయిన తర్వాత పొద్దుగాల ఒక చెంచా, సాయంత్రం. గుండెల దడ కానీ, గుండెల నొప్పి కానీ, హార్ట్ వాల్స్ బ్లాక్ ఉన్నా కానీ ఓపెన్ అయిపోతాయి. ఓకే, రైట్. అల్లా హాఫీజ్. షేర్ చేయర్రి. థ్యాంక్ యూ దిస్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.